రావాలమ్మా రావాలి. మా కూరగాయల బండి వచ్చింది. మా బండి దొండకాయలు, బంగాళదుంపలు, టమాటాలు, చిక్కుడుకాయలు, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, మునక్కాయలు, క్యాలీఫ్లవర్, కందగడ్డ, శామగడ్డలు, కాకరకాయలు, బీన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మా బండి వద్ద లభించాయి. मार देंगे అన్న వంకాయ 20 తీయండి అన్న. చిన్న కవర్లే కదా ఇంకెళ్ళి డస్ట్బిన్ లో పారేస్తారు. నువ్వు పారేసే ఆ చిన్న కవరే పెద్ద కారణమవుతుంది. ఆ ప్లాస్టిక్ కవర్స్ భూమిలో అస్సలు కలిగిపోవు, భూమిని మొత్తం నాశనం చేస్తాయి. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తావు సీత. పద వెళ్దాం. సీత అక్కడేమో జరుగుతుంది, చూద్దాం పదా. అయ్యో డాక్టర్ గారు, ఈ గోమాతకి ఏమైంది? ఎందుకు ఇలా నీరసంగా పడిపోయింది? అయ్యో ఏం చెప్పాలి తల్లి, ఎవరో బాధ్యత లేని మనుషులు మిగిలిపోయిన ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి చెత్త కుప్పలో పారేశారు. ఈ అమాయకపు ఆవు ఆహారంతో పాటు ప్లాస్టిక్ కవర్ ని కూడా తినేసింది. ప్లాస్టిక్ కవర్ తింటే ఏమవుతుంది డాక్టర్? అవి కడుపులో అలాగే ఉండిపోతుందమ్మా. ఇప్పుడు దీనికి ఊపిరి ఆడటం లేదు, కడుపు నొప్పి వస్తుంది. లేకపోతే దీనికి ఆపరేషన్ చేయాలి. మనం వాడి పారేసే ఒక్కో కవర్ ఇలా ఎన్నో మూగజీవాల ప్రాణాలు తీస్తుంది. కవర్ అని నువ్వు ఇందాకలో పారేసిన కవర్ కూడా ఏదో ఒక జంతువు ప్రాణం తీయొచ్చు. నీ నిర్లక్ష్యం వల్ల ఎంత పాపం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? అయ్యో డాక్టర్ గారు, నన్ను క్షమించండి. నా సోమరితనం వల్ల ఇంత నష్టం జరుగుతుందని నాకు తెలియదు. ఇంత చిన్న కవర్ ఇంత ప్రమాదకరమా? అవును రాణి, కేవలం జంతువులకే కాదు, ప్లాస్టిక్ భూమికి, నీటికి, గాలికి విషం లాంటిది. నేను ఇప్పటి ప్లాస్టిక్ వాడొద్దని చెప్పాను. సరే రాణి, ఏంట్రా రవి, ఏం చేస్తున్నావు?
మాలాంటి ముసలి వాళ్ళకి ఊపిరాడకుండా చేస్తున్నావు ఊపిరాడంటే మాలాంటి ముసలి వాళ్ళకి చంపేస్తావు ఏంటి? వెళ్దాం పదండి. పదండి వెళ్దాం, అక్కడ ఏం జరుగుతున్నట్టుంది. ఏంట్రా రవి, ప్లాస్టిక్ కాలుస్తున్నావా? ప్లాస్టిక్ కాల్చకూడదు. ప్లాస్టిక్ కాలుస్తే డయాక్సిన్ అనే విషవాయువు వస్తుంది. అది పీలిస్తే ఊపిరితిత్తులు పాడైపోతాయి. ప్లాస్టిక్ ని కాల్చకూడదు, రీసైక్లింగ్ కి ఇవ్వాలి. వెంటనే ఆర్పేస్తాను. ఇకపై చెత్త బండికే వేస్తాను. సరైన మనవాడు మంచి నిర్ణయం తీసుకున్నావు. ప్లాస్టిక్ మనుషులకే కాదు, భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి హానికరం. మనం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకుంటేనే మనల్ని మనం రక్షించుకోవచ్చు. ప్లాస్టిక్ వద్దు, గ్లాస్ సంచి ముద్దు. ప్లాస్టిక్ వద్దు, గ్లాస్ సంచి ముద్దు. వేడి ఆహారం ప్లాస్టిక్లో పెట్టవద్దు, క్యాన్సర్ పాలు కావద్దు. 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 ప్లాస్టిక్ను నిషేధిద్దాం, భూమాతను కాపాడుకుందాం. ప్లాస్టిక్ను నిషేధిద్దాం, భూమాతను కాపాడుకుందాం. ప్లాస్టిక్ను నిషేధిద్దాం, భూమాతను కాపాడుకుందాం. ప్లాస్టిక్ను నిషేధిద్దాం, భూమాతను కాపాడుకుందాం. జై హింద్, జై భారత్, ధన్యవాద్.